గురు బ్రహ్మ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1, 2024 నుండి 28 ఫిబ్రవరి 2024 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత్ ఋతువు, పుష్యమాసం, గురువారం, బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, మాఘమాసం, బుధవారం, కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి? మనకి వచ్చేది మాఘమాసం. మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక, ఫిబ్రవరి 14వ తారీఖు వసంత పంచమి, 16 రథసప్తమి మరియు భీష్మాష్టమి, 20వ తారీఖు భీష్మ ఏకాదశి, 24 మాఘ పౌర్ణమి మహామాఘి. ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు, సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నారు, అలాగే కన్యలో కేతువు. ధనస్సు రాశిలో కుజుడు ఫిబ్రవరి 4 వరకు, 5వ తారీఖు నుండి మకర రాశిని ఉచ్చ రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11 వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. కుంభరాశిలో బుధుడు 18 వరకు, మకర రాశిలో 19 నుండి కుంభరాశిలో సంచారం. కుంభరాశిలో శని, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రమైన కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి 12 రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు. ఈ రకమైన గ్రహ గోచార ఆధారంగా ఈ మాసంలో 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచార గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి చూస్తే కనుక, రాష్ట్రాధిపతి కుజుడు ఈ మాసంలో ఉచ్చ రాశిలో సంచారం చేస్తున్నాడు. విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అనురాధ నక్షత్రం 4 పాదాల వాళ్ళకి, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ వృశ్చిక రాశి అవుతుంది. రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయ, తృతీయ స్థానంలో సంచారం, అలాగే ఉచ్చరాశి అయిన మకరంలో దశమాధిపతి అయిన రవితోనూ, లాభాధిపతి బుధునితో కలిసి సంచారం చేయడం వలన ఈ మాసంలో మీకు చాలా మనకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల మటుకు మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ముఖ్యంగా మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. మొదటి 2 వారాల్లో కూడా ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చక్కగా మంచి అవకాశాలు కలిసి రావడం, మీకు కొంచెం ఊరటం లభిస్తుందన్నమాట. ప్రశాంతంగా ఉద్యోగం దొరికింది అనే విషయాలు ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఉద్యోగస్తులకి పనిలో కూడా చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పని భారాలు పెరుగుతాయి, బిజీగా ఉంటారు కూడా. అంటే సమయానికి ఖాళీ లేకుండా ఎక్కువగా పని మీదే శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి కూడా ఎక్కువ కనిపిస్తోంది. కానీ దానివల్ల ఏంటంటే కుటుంబంతో మీరు ఎక్కువ సమయం గడపలేకపోతారు, దానివల్ల కూడా చిన్న ఇబ్బంది పడతారు. అలాగే 3, 4 వారాల్లో కనుక చూస్తే ఆరోగ్యపరంగా చూసినప్పుడు కొంచెం స్వల్ప సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకి మనం చూసినప్పుడు ఈ మాసం మొదట్లో కూడా చక్కగా కొంచెం సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా
చతుర్థంలో శని, పంచమంలో రాహు, ఈ రెండు సంచారం చేయటం వలన చదువులో కొంచెం ఆటంకాలు ఏర్పడటం కానీ, శ్రద్ధ తగ్గటం కానీ, ఏకాగ్రత లోపించడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో విద్యార్థులు మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి కనుక చూస్తే కనుక ఈ మాసం చాలా మటుకు లాభదాయకంగానే ఉంటుంది. మాస ప్రారంభంలో కుజ శుక్ర సంచారం ద్వితీయంలో ఉండటం వలన కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే రెండు డిఫరెంట్ స్వభావం గల గ్రహాలు ద్వితీయ భావంలో సంచారం చేస్తున్నాయి. కాబట్టి అంటే కుటుంబంలో చిన్న కొన్ని విషయాల మీద విభేదాలు రావడం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు పెద్దల సలహాలు తీసుకోండి. ఆ సలహాలను పాటిస్తే కనుక చాలా మటుకు మనకి సమస్యలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుజుడు ఉచ్చరాశి అయిన మకర రాశిలో సంచారం, రాశ్యాధిపతి అయిన కుజుడు ఉచ్చరాశి అయిన మకర రాశిలో సంచారం చేసిన సమయంలో అనేక కొత్త ఆదాయ మార్గాలు మీకు అవకాశాలు వస్తాయి. అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త కొత్త పనులు తీసుకోవడం కానీ, ఒకటి కంటే 2-3 పనులు చేపట్టడం కానీ, ఈ రకంగా మీకు కొత్త అవకాశాలు వస్తాయి ధన మార్గానికి. కాబట్టి మీరు వాటిని చక్కగా సద్వినియోగం చేసుకుంటే కనుక ఆర్థికంగా బలోపేత అవుతారు. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ఎవరైనా ప్రయత్నిస్తుంటే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఈ మాసంలో సంగీత సాహిత్య రంగాల్లో పనిచేసే వారికి, కళాకారులకి చాలా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి మంచి కొత్త అవకాశాలు కలిసి దాన్ని సంతృప్తికరంగా ఫీల్ అవుతారు అనమాట. వీళ్ళు అనుకున్న ఒక కళ నెరవేరుతుంది, అవార్డ్స్ రావడం, సమాజంలో గౌరవం పెరగడం కూడా కనిపిస్తోంది. ఈ మాసంలో వృశ్చిక రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. 3-4 వారాల్లో అంటే 15వ తారీఖు తర్వాత వివాహాది శుభ కార్యాలు ఏమన్నా ఇంట్లో తలబెడితే కనుక అవి కొంచెం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి సెకండ్ అంటే 3-4 వారాలు ఆఫ్టర్ ఫిబ్రవరి 15 తర్వాత చిన్న చిన్న సమస్యలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త తీసుకోండి. అలాగే రావాల్సిన డబ్బులు ఎవరికైనా డబ్బులు ఇచ్చి మీకు ముందుగానే ఇచ్చి ఆ సమయంలో మనం తీసుకుందాం అనుకుంటే ఆ సమయానికి ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వలేకపోవడం, దానివల్ల మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం ఉంటుంది. కాబట్టి కొంచెం ముందు నుంచి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఫిబ్రవరి 3-4 తారీఖుల్లో మీ కమిట్మెంట్స్ చూసుకొని వస్తాయిలో చెక్ చేసుకుని అప్పుడు కొంచెం డబ్బుకి ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనిపిస్తోంది. షష్టమ భావంలో గురు సంచారం, ఎప్పుడైనా సరే షష్టమ భావంలో గురు సంచారం జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్య విషయంలో కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉదర సంబంధమైన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి జీర్ణకోశ వ్యాధులకి అంటే జీర్ణకోశానికి ఇబ్బంది కలగకుండా ఉండే ఆహారాన్ని మీరు తీసుకోవడం మొదటి నుంచి చేసే వల్ల ఆ సమస్యను మనం చాలా మందికి తగ్గించుకోవచ్చు. మొత్తం మీద చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి ప్రారంభ 15 రోజులు చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో మటుకు కొంచెం మనం చెప్పిన ఏరియాస్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా వీలైనంత వరకు అనవసర విషయాల్లో కలెక్ట్ చేసుకోకపోవటం, డబ్బులు ఎవరికి అప్పులు ఇవ్వకపోవటం ఇది చేస్తే కనుక మంచిది. ఆరోగ్యపరంగా కూడా ఈ మాసంలో మీరు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం, ఈజీగా జీర్ణం అయ్యే పదార్థాన్ని తీసుకోవడం వల్ల చాలా మటుకు సమస్యలను తగ్గించుకోవచ్చు. మరింత గ్రహానుకూలత పెరగాలంటే కనుక వృశ్చిక రాశి వారు ఈ మాసంలో మీరు గురుగ్రహం దగ్గర, కుజగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడం, గురుగ్రహానికి సంబంధించిన శ్లోక పారాయణ చేసుకోవడం, కుదిరితే గురువారం నాడు ఉపవాసం ఉంటే మంచిది. నానబెట్టిన శనగల్ని గోమాతకు తినిపించడం వల్ల కూడా చాలా మటుకు మంచి ఫలితాలు జరుగుతాయి. ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది. కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా, ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని, అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏమిటి, ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి, ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భుక్తినాథుడు చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరి చూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఇవి జనరల్గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార గ్రహస్థితిని ఆధారంగా చెప్పబడని గ్రహించగలరు. చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి. దానివల్ల ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.